బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పుడు ఈ కేసుపై ఇవాళ హైకోర్టు కీలక తీర్పునివ్వబోతోంది. ఈ కేసులో ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తుది విచారణ జరపబోతోంది. 2013లో దిల్సుఖ్ నగర్ లో పలు చోట్ల జరిగిన ఈ భారీ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా మరో 5గురికి ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్షని విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించబోతోంది. కాగా ఘటన జరిగిన నాటి నుంచి యాసిన్ బత్కల్ సహా పలువురు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది కోర్టు. ఇప్పటికే 5గురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా హైకోర్టులో ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో ఇవాళ హైకోర్టు తీర్పును ప్రకటించబోతోంది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 18 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థతో సహా వ్యవస్థాపకుడు అయిన యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసిన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి దాడికి పాల్పడినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు దాదాపు 10కి పైగా బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్ సుప్రీం హైకోర్టు ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళ ఇటు హైకోర్టు కీలక తీర్పునివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంది? ఏ టైంకి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అసలు అప్డేట్స్ ఏంటి? 2013లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల దెబ్బకి దాదాపు 18 నుంచి మంది చనిపోయారు. అప్పట్లో అత్యంత దారుణమైన బట్టి సంఘటనగానే మనం ఇప్పుడు పరిగణించాం. ఎందుకంటే ఇటు టిఫిన్ బాక్స్ లోనే అటువైపు సైకిల్ పైన కూడా బాంబులు పెట్టి అప్పుడు పెద్ద ఎత్తున కూడా మారణ హోమాన్ని కూడా వాళ్ళు సృష్టించాలనుకున్నారు. సో దాని దగ్గరగానే పేలుళ్లు కూడా జరిగిన సంఘటన కూడా ఉంది. సో అప్పటి నుంచి కూడా కేసు అనేది అనేక రకాల మనకు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది. ఎన్ఐఏ ఎప్పటికీ ఉరిశిక్ష విధించినప్పటికీ దాన్ని హైకోర్టు వాళ్ళు సవాలు చేశారు. ఇప్పటికీ అనేక విధాలుగా కూడా వాదనలు ముగిశాయి. సో ఇరుపక్షాల వాదన విన్నాయి కాబట్టి ఇవాళ హైకోర్టు తుది తీర్పు అనేది ఇవ్వబోతుంది. సో దేశవ్యాప్తంగా కూడా అత్యంత సంచలనంగా మారింది కాబట్టి కేసు అందరూ కూడా ఇవాళ తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే మొత్తం 5గురికి ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇప్పుడు 2016లోనే ఉరిశిక్ష విధించింది కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళు ఇటు సుప్రీంకోర్టుకు వెళ్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేశారు కాబట్టి ఇక్కడ తీర్పు ఏ విధంగా ఇస్తుందో కూడా ఆసక్తికరం. ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బట్టి తీర్పునే ఇక్కడ కూడా అమలు చేయాలనేసి కూడా తీర్పుదా లేదా అని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ యాసిన్ భత్కల్ అనేది కూడా చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి ఈ ఇతర పైన కానీ మిగతా 5 పైన కూడా ఈ ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటే కూడా ఇప్పటికే వాదనలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో చూడాలి ఇవాళ ఏం జరుగుతుంది దాంతో కూడా. దాంతోపాటు ఈ బస్టాండ్ సమీపంలో దాదాపు మొత్తం కేవలం ఒక నిమిషాల రూపంలోనే 2 బాంబు పేలుళ్లు అనేది జరిగినప్పుడు పరిస్థితి పరిస్థితి కాబట్టి కూడా గాయాలపయ్యారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఆ సంఘటన కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా చాలా మంది కూడా ఆ సంఘటనలో గాయపడినటువంటి వారందరూ కూడా కాళ్ళు పోగొట్టుకున్న వారు ఉన్నారు. అలాగే కళ్ళు పోగొట్టుకున్నటువంటి వారు, విగత జీవితంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో చాలా దాదాపు వాళ్ళ టార్గెట్ అప్పట్లో 100 మందిని చంపాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి సో ఇంత మారణ హోమాన్ని సృష్టించినటువంటి వారికి ఖచ్చితంగా ఉరిశిక్షే సరైనటువంటి శిక్ష అనేది కూడా ఇప్పటికే వాదనలు ముగిశాయి కాబట్టి చూడలేదు ఎంతవరకు ఇప్పటి వరకు వాళ్ళకి ఈ యొక్క ఉరిశిక్ష అనేది అమలు చేస్తారని చూడవచ్చు. ఎందుకంటే ఈ యాసిన్ భత్కల్ కానీ, అసదుల్లా అఖ్తర్ కానీ, జియావుర్ రెహమాన్ కానీ, తెహసిన్ అఖ్తర్ కానీ, అజాజ్ షేక్ కానీ వీళ్ళు 5గురు కూడా ఈ దాడికి పాల్పడ్డారనేసి కూడా ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే నిర్ధారించే నేపథ్యంలో
ఈ బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ బతుకల్ కీలక పాత్రను కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆయన మాస్టర్ ప్లాన్ గా ఉన్నారు. పైగా ఇంప్లిమెంటేషన్ కూడా హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు కూడా అతను ఎంచుకోవడం నేపథ్యంలో అత్యంత చాలా వాళ్ళు పకడ్బందీగా కూడా ఈ యొక్క ప్లాన్ ని వాళ్ళు అమలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ ఉరిశిక్ష వేయాలని కూడా ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించారు. మరో పక్క ఇటు యాసిన్ బక్తల్ సంబంధించిన వారు కానీ ఉరిశిక్ష వేయడం తగదంటూ కూడా వాళ్ళు లాయర్లు ఇప్పటికే వాదన వినిపించారు. సో చూడాలి ఇవాళ ఎంతవరకు కూడా ఇవాళ ఏ టైప్ ఆఫ్ తీర్పు వెలువడుతుందో. రైట్, థ్యాంక్ యూ రాణా.